సో ఒకటి ఇప్పుడు నిన్న కాలర్స్ అయితే ఎస్ డెఫినెట్ గా నీళ్లు ఇవ్వాలంటారు, కానీ ప్రభుత్వం ఏమంటుందంటే నీళ్లు ఇస్తే ఇవ్వడం కాదు, కొట్టుకపోతే బాధ్యత వహిస్తారా అన్నారని కానీ భరత్ గారు, ఇప్పుడు కొట్టుకపోయే ప్రమాద సూచికలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి. ముందుగా మీకు అభినందనలు అండి, ఎందుకంటే పబ్లిక్ తరఫున వాయిస్ వినిపిస్తున్నందుకు, పబ్లిక్ వాయిస్ ను కూడా వినిపిస్తున్నందుకు, వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నందుకు న్యూస్ నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ మరే ఛానల్ కూడా మీ అంత నిజాయితీగా నిక్కచ్చిగా చర్చలు చేయడం లేదు. రెండవది, ఇంకొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇస్తే దీని నేపథ్యం చెప్పాలండి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోలేము, భవిష్యత్తు నిర్మించలేము. చరిత్ర ఏంటంటే 57 సంవత్సరాలు ఒక్క బ్యారేజ్ కూడా గోదావరి మీద ఎందుకు కట్టలేదు? మీరు ఈ ప్రశ్న అడగండి, ప్రజలు ఏం చెప్తారో. 57 సంవత్సరాలు గోదావరి మీద బ్యారేజ్ కట్టడానికి డబ్బులు లేవా? లేకుంటే ప్రజలకు అవసరాలు లేకుండేనా? చిన్న చిన్న వాగుల మీద చెక్ డ్యాములు కడతాం కదా, మరి గోదావరి మీద ఎందుకు కట్టలేకపోయినాం? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెల్టాలో మనకు ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు ఒక్క పంట పండించుకునే వాళ్ళు సెప్టెంబర్ టు జనవరి. అందుకే వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ, ఆడపిల్లలు పిలుచుకొని బంగారు నగలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈశాన్య ఋతుపవనాలు, భరత్ గారు బాగా అర్థం చేసుకోండి, ఈశాన్య ఋతుపవనాలు ఇప్పుడు సీలేరు నుంచి శబరికి రావాలన్నా, ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి ఇంద్రావతిలోకి నీరు రావాలన్నా కూడా ఆ టైంలోనే వస్తుంది సెప్టెంబర్ లో. అందుకని వాళ్ళకి ఏంటంటే స్టోరేజ్ లేదు. ధవళేశ్వరం కట్టినాడు ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేదు. ఏసియా ఖండంలోనే మొట్టమొదటిది నిజాం సాగర్ ప్రాజెక్టు, స్టోరేజ్ ప్రాజెక్టు మొత్తం ఏసియా ఖండంలోనే ఇంక్లూడింగ్ చైనా. కాబట్టి ఆ స్టోరేజ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ధవళేశ్వరంను, ప్రకాశం బ్యారేజ్ ని కేవలం ఒక 2 టీఎంసీల కెపాసిటీతో మాత్రమే ఆనాడు నిర్మించడం జరిగింది. మరి డెల్టాలో 1956 నాటికే 13 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సో వాళ్ళకేం కోరిక పుట్టిందంటే రెండో పంట కూడా పండించాలి. మనం ఖరీఫ్ లో తెలంగాణలో ఎట్లయితే జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు మొదటి పంట పండిస్తున్నారో మేము కూడా పండించాలనే కోరిక పుట్టింది వాళ్లకు. ఆ టైంలో స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎర్లీ క్రాప్స్ దగ్గర నుంచి రబీ పంటలో సెకండ్ క్రాప్ ఎండింగ్ వరకు, అంటే రబీ పంట కొంచెం లేట్ అవుతుంది. ఇక మొదటి పంట పండిస్తే రబీ పంట నవంబర్, డిసెంబర్ లో నాట్లు పడతాయి. డిసెంబర్ లో నాట్లు పడితే గోదావరిలో ఫ్లోస్ అన్ని కూడా ఫిబ్రవరి వరకు ఎండ్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళకు మార్చ్, ఏప్రిల్లో కావాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఖరీఫ్ లో మొదటి పంటకు, రబీలో చివరి తడులకు వాళ్ళు తెలంగాణ రిజర్వాయర్లను టార్గెట్ చేశారు. అంటే అది నిజాం సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు. మీరు ఎవరైనా రిటైర్డ్ ఇంజనీర్ను కూర్చోబెడితే డెల్టా కోసం సింగూరు తలుపులు తీసిన చరిత్ర చెప్తారు, నిజాం సాగర్ తలుపులు తీసిన చరిత్ర చెప్తారు. కిన్నెర్సాని తాలిపేర్ ప్రాజెక్ట్ అయితే కేవలం డెల్టా కోసం గిరిజనుల ఫండ్స్ తోని భద్రాచలంలో కట్టారు. అది ట్రైబల్ ఫండ్స్ తో కట్టారు. కానీ నీళ్లు రెండు టీఎంసీలు మాత్రమే తెలంగాణ. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు, బట్ శరత్ గారు కూడా చరిత్ర వినాలి. సారీ టు ఇంటరప్ట్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నారు ప్రజాభవన్ లో. ఒకసారి లైవ్ లో ఏమంటారో విందాం. ఎస్ రెడ్డి గారు